తెలుగువారి వినోద విజ్ఞాన వేదిక అమరావతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలుగువారి కోసం తెలుగులో తేలికగా టాలీ ప్రైమ్ నేర్చుకుందాం, ఉపాధి సాధిద్దాం. అకౌంట్స్ 3 రకాలని తెలుసుకున్నాము. అవి ఒకటి పర్సనల్ అకౌంటు, రెండోది రియల్ అకౌంటు, మూడోది నామినల్ అకౌంటు అని తెలుసుకున్నాం. వాటి రూల్స్ కూడా మనం తెలుసుకున్నాం. రూల్స్ ఏంటి ఒకసారి గమనిద్దాం. పర్సనల్ అకౌంట్ అంటే రిసీవర్స్ గివర్స్ ఉంటారు. రిసీవర్ని డెబిట్ అంటాము, గివర్ని క్రెడిట్ అంటాము. అలాగే రియల్ అకౌంట్లో అయితే కమ్స్ ఇన్ గోస్ అవుట్ ఉంటాయి. కమ్స్ ఇన్ అయితే డెబిట్ అంటాము, గోస్ అవుట్ అయితే క్రెడిట్ అంటాము. అలాగే నామినల్ అకౌంట్లో ఎక్స్పెండిచరు ఇన్కము ఉంటాయి. ఎక్స్పెండిచర్ని డెబిట్ అంటాము, ఇన్కమ్ని క్రెడిట్ అంటాము. ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్లో అయితే గివర్స్ రిసీవర్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉండే ట్రాన్సాక్షన్ ఏంటి, ఇచ్చిపుచ్చుకోవటాలే ఉంటాయి అన్నమాట. వేరేగా ట్రాన్సాక్షన్స్ ఉండవు. కానీ రియల్ అకౌంట్కి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం, ఆస్తులు అని చెప్పుకున్నాం. ఈ ఆస్తులు అనేసరికి ఏంటంటే అసెట్స్ అని చెప్పి చెప్తాం. ఈ అసెట్స్లో మనకి ముఖ్యంగా 2 రకాలు 3 రకాలు ఉంటాయి. మనం వాడేది 2 రకాలు మనం ఎక్కువగా వాడుతుంటాం. వాటిలో ఒకటి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అలాగే నామినల్ అకౌంట్కి వచ్చేసరికి ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్లో కూడా ఇన్కమ్స్లో డైరెక్ట్ ఇన్కము, ఇండైరెక్ట్ ఇన్కము, ఎక్స్పెండిచర్స్లో డైరెక్ట్ ఎక్స్పెండిచరు, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరు ఇలా ఉంటాయి. అసెట్స్ అంటే రియల్ అకౌంట్లో వస్తాయి అనుకున్నాం. వాటిని ఆస్తులు అని కూడా అంటామని చెప్పుకున్నాం. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, కంప్యూటర్స్ ఇలాంటి వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. అలాగే క్యాష్, డెబిటార్స్, బ్యాంక్ అకౌంటు, బిల్స్ రిసీవ్డ్, అలాగే షేర్స్, వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్తాం. ఎందుకు ఫిక్స్డ్ అసెట్స్లో చూడండి, ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, కంప్యూటర్స్ ఇలాంటివన్నీ అంటే ఏంటి, ఇవి ఇవాళ ఎలా ఉన్నాయి రేపు అలాగే ఉంటాయి. కానీ కరెంట్ అసెట్స్కి వచ్చేసరికి మారుతూ ఉంటాయి. చూడండి, క్యాష్ షాప్లో 1,00,000 రూపాయలు క్యాష్ ఉందనుకోండి, రేపు 1,50,000 అవ్వచ్చు లేదా 50,000 అవ్వచ్చు, అంటే పెరగచ్చు తగ్గచ్చు. అలాగే డెబిటార్స్ మనకు ఉన్నటువంటి ఖాతాదారులు పెరగచ్చు తగ్గచ్చు. అదేవిధంగా బిల్స్ రిసీవ్డ్ అంటే మనకు వచ్చినటువంటి డబ్బులు రేపు ఇంకా అవి పెరగచ్చు తగ్గచ్చు. ఇలాంటివన్నిటిని కూడా కరెంట్ అసెట్స్ అని చెప్తామన్నమాట. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇలా 2 రకాలు అనమాట. ఫిక్స్డ్గా ఉండే ఫిక్స్డ్ అసెట్స్, వేరియబుల్ అదేంటి వాళ్ళు అన్నట్టు కాకుండా రేపు చేంజ్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ తగ్గుతూ ఉండే వాటిని మనం కరెంట్ అసెట్స్ అని చెప్తాము. ఎక్స్పెండిచర్స్ దీంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్, ఫ్యూయల్, అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఛార్జెస్, గ్యాస్, లైటింగ్. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ ఖర్చులు అనేవి కంపల్సరిగా మనం రోజు పెట్టాల్సిందే. అంటే డైలీ వేజెస్, రోజువారీ కూలీలకు ఇచ్చే వాటిని డైలీ వేజెస్ అంటాం. అలాగే ఫ్యాక్టరీ రెంట్, పవర్, ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, గ్యాస్, లైటింగ్ ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేసరికి ఏంటి, ఇవ్వచ్చు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే శాలరీస్ ఒకటో తారీఖు అంటాం, ఒకటికి అయితే 2 ఇవ్వచ్చు, నష్టం లేదు. అలాగే రెంట్ అంటే ఫ్యాక్టరీ రెంట్ వేరు, ఇక్కడ వచ్చి ఇట్లా చెప్పేది ఆఫీస్ రెంట్ అనేది కూడా ఫ్లెక్సిబుల్. అలాగే డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తాం, మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని అర్జెంటుగా అమ్మేయాలి అనుకున్నప్పుడు డిస్కౌంట్ ఇస్తాం. ఎప్పుడు ఇవ్వం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇంట్రెస్ట్ పెయిడ్ అది కూడా అంతే. నెక్స్ట్ బ్యాడ్ డెబిట్స్ అంటే మన దగ్గర సరుకులు లేకపోతే మన ప్రోడక్ట్ ఏదో తీసుకుని వెళ్ళిపోయాడు, వాడు ఎప్పుడు వచ్చి ఇస్తాడో తెలియదు, ఇస్తే ఇవ్వచ్చు లేకపోవచ్చు. ఇలా అయితే అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు అనేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. కంపల్సరీ వీటిని మనం చేసి తీరాలి అనే ఎక్స్పెన్సెస్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్తామన్నమాట. ఇన్కమ్స్లో డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్. ఏవైతే మనకి కంపల్సరీగా కస్టమర్ పే చేస్తాడో వాటిని మనం డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్తాము. కస్టమర్ ద్వారా మనం కంపల్సరీ వాటిని పొందుతామన్నమాట. అలాంటివి డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్పి మనం చెప్తాము. ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ గురించి తెలుసుకుందాం.
ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, బ్యాడ్ డెబిట్స్ రికవర్డ్. ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. అంటే వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావో మనం చెప్పలేం. ఉదాహరణకి రెంట్ రిసీవ్డ్. నాకు ఒక కారు ఉంది, నేను ఇవాళ అద్దెకి ఇచ్చాను, నాకు రెంట్ 1000 రూపాయలు వచ్చింది. ఈ లెక్క నేను 30 రోజులకి 30,000 వస్తుందని ఆలోచించడానికి వీలుందా? లేదు. రేపు ఎవడన్నా తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు, లేకపోతే లేదు. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఏం చెప్పుకున్నాం మనం? ఏదన్నా త్వరగా అమ్మేయాలనుకున్నప్పుడు డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి మనకు అది ఎప్పుడు కూడా దొరకదు. ఎప్పుడన్నా దొరికితే దొరకచ్చు, లేకపోతే లేదు. అలాగే కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డ్రాయింగ్స్, బ్యాడ్ డెబిట్ రికవర్డ్. మన దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయాడు, వాడు ఎప్పుడో తిరిగి వచ్చి మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోను వచ్చు, చెప్పలేము. అంటే వస్తాయా రావా తెలియకుండా వచ్చే ఇన్కమ్స్ని మనం ఏం చెప్తాం? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్తాం. ఓకే.